ಮುಚ್ಚಿದನು, ಬಾಯಿ ತೆರೆಯಲೇ ಇಲ್ಲ. ఆయన ఎంత బాధపరచబడినప్పటికీ కూడా, అతనికి ఎంత చిత్రహింస పట్టుర్వి, నలగొట్టబడినప్పటికీ కూడా పట్టుర్వి కూడా ఆయన నోరే తెరవలేదంట. అతని మడల బాయి తెರೆಯಲೇ ಇಲ್ಲ. కారణం ఏంటంటే, కారణ ಏನಂದ್ರೆ పరలోకం నుండి భూమికి వచ్చినప్పుడే పరలోకದಿಂದ భూమి బರುವಾಗ ఆయనకి దేవుడు తన చిత్తమును బయలుపరిచి పంపించారు. ఆ తండ్రి దేవుని మడల మగ్గికి తన చిత్త అతనికి ಹೇಳಿ ಕಳಿಸ್ಕೊಟ್ಟಾರ. సో దేవుడు ఆయన నలగొట్టడం అనేది దేవుడి చిత్తమై ఉన్నది. అతని చర్చ పడవదని ಏನದ దేవుడి చిత్తాದ. ఆయన గాయపరచబడి దేవుడి చిత్తమై ఉన్నది. అతని గాయ ಹೊಂದೋದು దేవుడి చిత్తాದ. మీరు దేవుడి చిత్తమును అర్థం చేసుకుంటున్నారా? ನೀವು దేవుడి చిత్త అర్థ ಮಾಡ್ಕೊಳ್ಳತ್ತೀರಿ. చూడండి, సిలువలో ನೋಡಿ సిల్వే మీద పాయింట్ నెంబర్ 1, పాయింట్ నంబర్ 1 యేసుక్రీస్తు వారు బాధలు భరించబడి ఉన్నారు. ದೇವರೇನಾಗ್ಯಾರ ಹಿಂಸೆ ಅನುಭವಿಸ್ಯಾರ. రెండోది, యేసుక్రీస్తు శ్రమలు భరించబడి ఉన్నారు. ಎರಡನೇದಾಗಿ ಅತೇನ್ ಮಾಡ್ಯಾರ ಶ್ರಮಗಳು ಹೊಂದ್ಯಾರ. మూడవదిగా ఆయన ఉపద్రవపరచబడి ఉన్నారు. ಮೂರನೇದಾಗಿ